హాయ్ వన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమనేంద్ర రెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ అందరికీ తెలిసిన అంశమే ఏంటి సార్ ఇక్కడ అంటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల 10 గంటలకి. మరి ఈ రోజు నుంచి సమ్ టైం వరకు అప్లికేషన్, ఆ తర్వాత ఎగ్జామ్, ఆ తర్వాత హాల్ టికెట్, ఇవన్నీ కూడా అందరికీ కూడా నైట్ నుంచి అందరూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఒక్కరికి కూడా చేయని ఇన్ఫర్మేషనే. దాని గురించి మళ్ళీ ఇక్కడ నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రత్యేకించి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి. కానీ ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి మరి ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ప్రజెంట్ మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఆలోచనలో చిత్తశుద్ధి, విశ్వసనీయత, సప్రమాణత అనేవి ఉన్నాయా ఈ నోటిఫికేషన్లోని, దాని గురించి మాట్లాడుకుందామండి. ఎందుకు సార్ ఇక్కడ అంటే సమయం 45 రోజుల సమయమే ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తా ఉందా? మరి అదేవిధంగానే ఒకే జిల్లా ఒకే పేపర్ అంటే మరి ఈ విధంగా నిర్వహించుకోకుండా ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించి మరి మొత్తం అన్ని కూడా 2018లో మాదిరి ఎగ్జామ్స్ పెట్టేస్తే దీనివల్ల ఎంతమంది అభ్యర్థులు నష్టపోవడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగానే అప్రెంటిస్ విధానం రద్దు, ఇది పాజిటివ్, ఓకే. మరి అదేవిధంగానే అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల పరిస్థితి ఏంటి, మరి దీని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందామండి. అంతకంటే ముందుగా మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా ఇప్పుడున్నటువంటి ఈ తక్కువ సమయంలో మీరు చేయాల్సిన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అందించడం జరుగుతుంది. ఆ ప్రిపరేషన్ వే మీరు ఫాలో అయితే 100% కూడా గెట్ ఇన్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఎలా అంటే అలా చదివాను కదా, గందరగోళంతో 10 రకాల బుక్కులు ముందరేసుకున్నా కదా, చదివేద్దాంలే అనుకుంటే తక్కువ సమయంలో మనం ఎక్కువ సిలబస్ కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా మీ స్నేహితులకైతే షేర్ చేయండి. సో 100% మనకి ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ప్రభుత్వం నుంచి వస్తుందా భవిష్యత్తులో అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ 45 రోజుల సమయంలో మరి మాట్లాడుకుంటే 40 రోజుల సమయంలో ఎగ్జామ్ అంటే దాదాపు 46 నుంచి 40 రోజుల సమయంలోకే మనకు జూన్ 6 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే బై మిస్టేక్ ఎవరికైనా జూన్ 6 పడవచ్చు, జూన్ 7 పడవచ్చు, ఎగ్జామ్ ఎలా ఎప్పుడైనా పడవచ్చు కదా. మరి దానికి ఎవరైనా కూడా బాధ్యులం కాదంటే మనం తీసుకోవాల్సిన సమయం అయితే ఇదే. సార్ నాకు జూలై 5వ తేదీ ఎగ్జామ్ పడుతుంది, నాకు ఎక్కువ సమయం ఉంది కదా అంటే నువ్వు ఊహిస్తున్నావు. ఫస్ట్ లోనే ఎవరికి పాసిబిలిటీ లేదండి. ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ పడుతుందో, ఎవరి దరిద్రం ఏ రోజు ఉంటుందో ఎవరు కూడా ఊహించుకోలేం. కాబట్టి మరి ఇచ్చినటువంటి 40 రోజుల సమయంలో మరి ఎటువంటి చిత్తశుద్ధి కనిపిస్తుందా సార్ అంటే, లేదంటే ఓన్లీ మాట ఇచ్చాం కదా డిఎస్సి తొందరగా పెట్టేస్తాం, సో ఇచ్చేస్తాం అంటే కరెక్టేనా అంటే కరెక్ట్ కాదండి. ఎందుకు సార్ అంటే మరి చాలా మంది అభ్యర్థులు చెప్పొచ్చు. ఎందుకు సార్ అంటే 100 మంది తీసుకున్నప్పుడు ఈ 100 మందిలో ఒక 5% మందో లేదా ఒక 10% మందో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు అన్నమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఎగ్జామ్ రేపు పెట్టినప్పుడు రాసేద్దాంలే అనే వాళ్ళు ఉంటారు. కానీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే మరి జూన్ 12వ తేదీ మనకు టెట్కి సంబంధించి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చారు. తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, మరి టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే నవంబర్ 6వ తేదీ మనకి నోటిఫికేషన్ ఇచ్చేసి ఉంటే సమస్య ఉండేది కాదు సార్. మరి అప్పుడు ఎస్సీ వర్గీకరణ వచ్చింది కదా, దానివల్ల లేట్ అయింది, ఓకే పాయింటే. తర్వాత మనకి సంక్రాంతికో లేదా మార్చి అన్నారు, తర్వాత ఉగాది అన్నారు, మార్చి చివరి అన్నారు, ఏప్రిల్ మొదటి వారంలో అన్నాడు, రేపే నోటిఫికేషన్ అన్నారు, వారంలో నోటిఫికేషన్ అన్నారు. ఇలా చెప్పడం వల్ల ఏమైంది సార్ అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి నోటిఫికేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారో మరి అదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ చాలా ఆలస్యంగా ఇచ్చారు. మరి అదే విధంగానే ఈ ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్ ఉంటుందేమో అనేసి చాలా మంది అభ్యర్థులు భావించి అటు పెళ్ళైనటువంటి మహిళలు కానీ, పెళ్ళైనటువంటి అబ్బాయిలు కానీ, తర్వాత ఎవరైనా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ కూడా ఆలస్యం అవుతుందేమో అని భావించేసి వాళ్ళ ప్రైవేట్ జాబుల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఉన్నటువంటి నైట్ మెసేజ్ పెట్టి రేపు సిబిఎన్ గారి యొక్క బర్త్డే, మరి దాని సందర్భంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం 10 గంటల కంటే మరి అభ్యర్థులందరూ కూడా చాలా గందరగోళానికి గురవడం అనేది జరుగుతుందండి. అంటే 40 రోజుల సమయం అనేది చాలా తక్కువ సమయం సార్. మరి ఇక్కడ 90 రోజుల సమయము లేదా కనీసం ఒక 70 రోజుల సమయం ఇస్తే డిఎస్సి అభ్యర్థి కొద్దిగా ప్రశాంతంగా వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికంటూ మనం చేయాల్సిన అంశం ఏంటమ్మా అంటే ఒకటి, విద్యాశాఖ మంత్రి గారికి మనం రీట్వీట్ చేయాల్సి ఉంటుంది. సార్ 40 రోజుల సమయం అనేది చాలా తక్కువ సమయం, ఒక 60 రోజుల సమయము, 70 రోజుల సమయం, ఇంకొద్దిగా ఒక 20 డేస్ అయినా పొడిగించే అవకాశం చూడండి. ఎందుకంటే ఈ విధంగా మేము ఇబ్బంది పడ్డాము కాబట్టి మాకు కొద్దిగా సమయం ఇవ్వండి అంటూ
ఒక్క 15 రోజుల సమయం, ఈ 15 రోజుల సమయం వల్ల బాగా చదివిన 10% మందికి అభ్యర్థులకి ఎటువంటి నష్టం ఉండదండి. ఎందుకంటే బాగా చదివావు, 100 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టినా రాయగలవు, 90 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టినా రాయగలవు. మహా అంటే ఆర్థిక ఇబ్బందులతో పోల్చుకుంటే ఆల్రెడీ ఇక్కడ 90% మంది ఆర్థిక ఇబ్బందులతో పోల్చుకుంటే 10% మంది పెద్ద ఆర్థిక కష్టాలతో కాదండి. ఎందుకంటే 100 మందిలో 90 మంది పడే కష్టాలే ఎక్కువ. అది అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఒకరికి నెగిటివ్ ఉండొచ్చు, ఒకరికి పాజిటివ్ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ అండి. మరి దీని గురించి మాట్లాడుకుంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో నిర్వహిస్తున్నారమ్మా. మరి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ నిర్వహిస్తే 2018లో మనకి డిఎస్ ఎగ్జామ్ నిర్వహించారు. దానివల్ల ఏమైంది, ఒక పేపర్ కఠినంగా ఉంది, ఇంకొక పేపర్ సులభంగా ఉంది. ఇలా రావడం వల్ల ఎగ్జామ్ రాసిన తర్వాత బాగా చదివిన అభ్యర్థి కూడా మరి ఉద్యోగం రాకుండా కోల్పోయాడు. బాగా చదివిన అభ్యర్థికి మరి పేపర్ అనేది సులభంగా వచ్చి ఉద్యోగం సాధించడం అనేది జరిగింది. సార్ నార్మలైజేషన్ చేస్తారు కదా, మరి నార్మలైజేషన్ ఉంటుందా? ఒకవేళ నార్మలైజ్ చేసినారే అనుకుందాం, మరి నార్మలైజ్ చేసినా కూడా మరి బాగా చదివిన వాళ్ళకందరికీ కూడా ఆ రోజు బాగా చదివిన వాళ్ళకందరికీ ఒకే రోజు ఎగ్జామ్ పడి వాళ్ళకే పేపర్ కఠినంగా వచ్చింది అనుకోండి. అలాంటి సమయంలో 80 మార్కులకు వానికి 60 మార్కులు క్రాస్ చేయడమే కష్టంగా ఉంది బాగా చదివిన వాళ్ళకి కూడా. మరి బాగా చదివిన వాళ్ళకందరికీ కూడా ఎగ్జామ్ సులభంగా వచ్చి ఎక్కువ మార్కులు వచ్చాయనుకుందాం. మరి అలాంటి సమయంలో నార్మలైజ్ చేసినా కూడా 100% న్యాయం జరుగుతుందా అంటే 100% న్యాయం జరగదండి. మరి 100% న్యాయం జరగాలంటే ఏంటమ్మా అంటే మరి ఎలాగో ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి మరి ఒకే రోజు మరి ఒక్కొక్క జిల్లాకి ఒక పేపర్ అండి. మరి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 6వ తేదీ ఒక ఎగ్జామ్ పెడితే ఆ జిల్లా మొత్తానికి ఒక పేపర్, 7వ తేదీ ఎగ్జామ్ పెడితే 7వ తేదీ మొత్తానికి ఒక పేపర్ నిర్వహిస్తే దీనివల్ల విద్యార్థులకు అందరికీ కూడా మరి ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుందండి. మరి ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశం అమ్మ. మరి ఈ విషయంలో మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా మరి ఒకే జిల్లా ఒకే పేపర్ అనేటువంటి ఈ అంశంలో మాత్రం ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది 2018 నష్టపోయారు. అదే సమస్య ఇప్పుడు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ విషయంలో విన్నపించుకోవాల్సి ఉంటుంది. ఒకటి మెయిల్స్ రూపంలో అయినా లేదా రీట్వీట్ చేయడం ద్వారా అయినా కూడా, సార్ ఈ సమయంలో ధర్నాలు చేసి ఇంకొకటి చేసినా కూడా సమయం అనేది వృధా అవుతుంది, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందా ఉండదని చెప్పలేమండి. సో మన వంతు ప్రయత్నంగా జస్ట్ 1 నిమిషంలో పని రీట్వీట్ చేయడం, తర్వాత మెయిల్స్ చేయడం అనేది చిన్న పని అండి. తర్వాత ఇక్కడ అప్రెంటిస్ విధానం రద్దు, ఇది ఒక శుభవార్త లాగే చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసి మరి 2 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి అప్రెంటిస్ విధానం రద్దు చేసి మనకి ఏం చేస్తున్నారు సార్ అంటే మామూలు రెగ్యులర్ శాలరీ ఏమైతే ఉంటుందో మరి రెగ్యులర్ పే స్కేల్ అమౌంట్ ఏమైతే ఉంటుందో మరి ఆ శాలరీతోనే మనకు జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత మొదటి నెల నుంచే మనకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అంశం అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇంకా ఏంటి ఎక్కడ అంటే మరి చాలా జిల్లాల్లో అంటే దాదాపు పరిశీలించుకున్నటువంటి అనంతపురం కానీ, ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం జిల్లాల్లో పరిశీలించుకుంటే ఎస్జిటి పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి. మరి ఈ ఎస్జిటి పోస్టుల పైన మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనే దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకు సార్ ఇక్కడ అంటే ఉపాధ్యాయ పోస్టుల సర్దుబాటు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏమైనా కొన్ని పోస్టులైనా పెంచడానికి అవకాశాలు ఉంటాయా అంటూ మరి చాలా మంది అభ్యర్థులు కూడా ఇక్కడ విన్నపించుకోవడం అనేది జరుగుతుందండి. మొత్తం ఈ పాయింట్లన్నీ గురించి పక్కన పెడితే మరి మెయిన్ సమస్య ఏంటి సార్ అంటే ఒకే జిల్లా ఒకే పేపర్, తర్వాత 45 రోజుల సమయంలో ఎగ్జామ్ కరెక్టేనా అనేటువంటి ఈ 2 పాయింట్స్ పైన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి ప్రభుత్వాన్ని విన్నపించుకోవాల్సి ఉంటుందండి.